ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్. ఇకపై జీవితకాలం ప్రతి నెల 5,000 ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లకు వెళ్ళిపోదాం. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే పేద ప్రజల దగ్గర నుంచి చిన్నపిల్లల, మహిళలు, వృద్ధుల వరకు ఎన్నో స్కీమ్స్లను ప్రారంభించారు. ఇలా ఇప్పటికే రైతుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు లైఫ్ లాంగ్ సెక్యూర్గా ఉండే అనేక పథకాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే జాబ్ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తులు వృద్ధాప్యంలో ఆర్థికంగా హాయిగా జీవితం గడిపేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన స్కీమ్ అందుబాటులో తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే, సాధారణంగా ప్రతి ప్రొఫెషన్ జాబ్ రిటైర్మెంట్ ఉంటుంది. ఆ సమయంలో సంపాదించిన కొంత మొత్తాన్ని ఆరోగ్యం, ఇతర ఖర్చులకు ఇబ్బందులు లేకుండా దాచుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే ఏదైనా స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే భారతదేశంలో ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అసంఘటిత రంగంలో ప్రజలకు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు, కార్మికులకు పెట్టుబడి పథకాల గురించి పెద్దగా అవగాహన లేదు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రూపొందించింది. అసంఘటిత రంగానికి సంబంధించిన ఉద్యోగులు లేదా కార్మికులు ఈ స్కీమ్కు ఓ వరమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్కీమ్లో అతి తక్కువ మొత్తం ₹210 దగ్గర నుంచి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెల 5,000 పెన్షన్ పొందవచ్చు. అంటే జీవితాంతం ప్రతి సంవత్సరం 60,000 పెన్షన్గా వస్తుంది. కాగా అందుకు ప్రతి నెల కేవలం 210 డిపాజిట్ చేస్తే చాలు. మీ పదవీ విరమణ తర్వాత, అనగా 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల గరిష్టంగా 5,000 పెన్షన్ పొందవచ్చు. ఇక అటల్ పెన్షన్ యోజన నిబంధనల ప్రకారం మీరు 18 ఏళ్ల వయసులో నెలకు గరిష్టంగా 5,000 పెన్షన్ పొందాలని నిర్ణయించుకుంటే ప్రతి నెల 210 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 3 నెలలకు ఒకసారి చెల్లించాలి అనుకుంటే ₹626 చెల్లించాల్సి ఉంటుంది. 6 నెలలకు ఎంచుకుంటే ₹1,230 చెల్లించాల్సి ఉంటుంది. మీరు రిటైర్మెంట్ తర్వాత నెలకు 1,000 పెన్షన్ సరిపోతుందనుకుంటే 18 సంవత్సరాల వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే నెలకు ₹42 చెల్లిస్తే సరిపోతుందన్నమాట. ఇక వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్లో అటల్ పెన్షన్ పథకాన్ని ప్రారంభించగా, ఈ స్కీమ్ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది. అంతేకాకుండా అటల్ పెన్షన్ యోజన కింద ఒక వ్యక్తి ప్రతి నెల 1,000 నుంచి 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. భారత ప్రభుత్వ కనీస పెన్షన్ ప్రయోజనానికి హామీ ఇస్తుంది. ఈ పథకం కింద 1,000, 2,000, 3,000, 4,000, 5,000 పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనే దానిపై మీరు అందుకునే పెన్షన్ ఆధారపడి అయితే ఉంటుంది. చిన్న వయసులో ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి పెట్టాల్సి మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన అమౌంట్ పెరుగుతూ పోతూ ఉంటుంది. అయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల భారత పౌరులు ఎవరైనా అటల్ పెన్షన్ యోజనలో చేరవచ్చు. కనీసం 20 సంవత్సరాల పాటు తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ చేయాలి. 60 సంవత్సరాల నుంచి పెన్షన్ అందుతుంది. ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ కూడా అవసరం. పన్ను చెల్లింపుదారులు అయి ఉండకూడదు. మరి కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ అటల్ పెన్షన్ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మేము నుంచి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.